హాయ్ చంద్రకళ గారు. హాయ్ సార్. వైజాగ్ బ్రాంచ్లో 30 days కోర్స్ కంప్లీట్ చేసుకున్నారు. సో మీరే హైదరాబాద్ వరకు రావాలి అనుకున్న టైంలో మేమే ఇక్కడికి వరకు రావటం వల్ల, వైజాగ్ రావటం వల్ల మీకు ఈజీ అయిపోయింది. మరి ఈ 30 days జర్నీ ఎలా అనిపించింది? ఎవ్రీడే మీరు ఇక్కడ చేసే ప్రాక్టీస్ సెక్షన్ కానీ, సో ఇవన్నీ మీకు సపోర్టివ్గా ఉండి ఈ రోజు ఫైనల్గా డ్రాగ్ ప్రూఫ్ మేకప్ చేశారు. సో ఈ జర్నీ ఎలా అనిపించింది? డ్రాగ్ ప్రూఫ్ మేకప్ చేయడానికి గల కారణం కూడా ఏంటి? చాలా డిఫరెంట్గా ఉంది సార్. ఓకే. యాక్చువల్లీ ఇంతకు ముందు చాలా మేకప్స్, చాలా ఈవెంట్స్ చేశాను. ఓకే. ఆల్రెడీ మీరు బిఫోర్ మేకప్ ఆర్టిస్ట్ గా చేశాను సార్. మరి అప్పటికి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్? చాలా వేరియేషన్ ఉంది సార్. మేము ఎప్పుడైతే అంటే బిఫోర్ ఏదైతే చేశానో కంప్లీట్ గా చేంజ్ అన్నమాట, ఆపోజిట్ అన్నమాట. దానికి దీనికి సంబంధం లేదు. ప్రొఫెషనల్ గా కంప్లీట్ గా నేర్చుకున్నాను. దట్టు ఇప్పుడు డ్రాగ్ ప్రూఫ్ మేకప్ చేయడానికి రీజన్ ఏంటంటే వైజాగ్ లో నేను చాలా ఈవెంట్స్, ఫంక్షన్స్ చేస్తూ ఉంటాను అన్నమాట. ఓకే. సో అక్కడ ఏంటంటే ఈ వైజాగ్ ఇమ్యూనిటీ వల్ల అవి ఒక 2 hours-కి 3 hours-కి అది రిమూవ్ అయిపోతూ ఉంటుంది అనమాట, ప్యాచెస్ లాగా వచ్చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే నేను డ్రాగ్ ప్రూఫ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో దానివల్ల లుక్ అయితే చాలా బాగుంది, డిఫరెంట్ అనిపించింది. ఓకే. లాంగ్ లాస్టింగ్ ఉండటం కోసం అని చెప్పేసి కొంచెం గ్లాసీ ఫినిషింగ్ లో డ్రాగ్ ప్రూఫ్ మేకప్ సెలెక్ట్ చేస్తాను. మీరు టచ్ చేసి సో చేసినా కూడా ఏమి ప్యాచెస్ రావు. టచ్ చేసి ఒకసారి మీరు టచ్ చేసి చూపించవచ్చు కావాలంటే. టచ్ చేసి చూసినా గానీ అసలు రిమూవ్ కూడా అవ్వట్లేదు సార్. ప్యాచెస్ లాగా లేదు, బట్ చాలా న్యాచురల్ గా కూడా ఉంది. ఓకే. అవును సార్. ఓకే చంద్రకళ గారు, ఎనీవే ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వైజాగ్ లో ఇంకా మీరు ఎన్నో ఈవెంట్స్ చేయాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.